బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్ తో పాటు క్యాప్స్ గోల్డ్ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. 5 ఏళ్లకు సంబంధించి ట్యాక్స్ చెల్లింపులపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. మొన్నటి నుంచి జరుగుతున్న సోదాల్లో పెద్ద ఎత్తున ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించారు ఐటీ ఆఫీసర్స్. క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న ఏదైతే పలు కంపెనీలో కీలక ఆధారాలను కూడా ఐటీ అధికారులు సేకరించారు. మరోవైపు వాసవి గ్రూప్ తో పాటు కలాసా జ్యువెలరీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చందా అభిషేక్ వాసవి కన్స్ట్రక్షన్లలో డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో క్యాప్స్ గోల్డ్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున వాసవి సంస్థలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. హైదరాబాద్ తో పాటు వరంగల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా లెక్కలు లేని నగదుతో పాటు 5 ఏళ్లుగా ట్యాక్స్ చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఐటీ అధికారులు. బ్లాక్ మనీని ఇతర సంస్థలకు తరలింపులతో పాటు కీలక డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, ఐటీ సోదాలు భాగంగా ఏం జరుగుతోంది, అసలు ఇప్పటివరకు ఏ డాక్యుమెంట్ ని స్వాధీనం చేసుకున్నారు, ఇంకా ఎన్ని చోట్ల జరిగే అవకాశాలు ఉన్నాయి? హైదరాబాద్లో మూడో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయం నుంచి వారి యొక్క సంస్థల డైరెక్టర్ల నివాసాల్లో కూడా మూడో రోజు ఈ సోదాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే క్యాప్స్ గోల్డ్ సంస్థ హోల్సేల్గా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి గోల్డ్ను కొనుగోలు చేసి రీటైల్ వ్యాపారస్తులకు విక్రయిస్తున్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులోనే పెద్ద ఎత్తున జీఎస్టీ చెల్లింపులు చేయకుండా ఈ విక్రయాలు జరిపినట్లుగా కూడా ఐటీ అధికారుల సోదాల్లో బయటపడినట్లుగా తెలుస్తుంది. కోట్లాది రూపాయలు క్యాప్స్ గోల్డ్ సంస్థ నుంచి ఇతర సంస్థల్లో కూడా పెట్టుబడులుగా పెట్టినట్లుగా కూడా ఇటు ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వాసవి నిర్మాణ సంస్థ, వాసవి అనుబంధ సంస్థలైనటువంటి దాదాపు 40 కంపెనీలకు సంబంధించిన వివరాలపైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వాసవి కన్స్ట్రక్షన్స్ వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. సో దానికి సంబంధించినటువంటి డైరెక్టర్, ఎందుకంటే ఇక్కడ క్యాప్స్ గోల్డ్ సంస్థ డైరెక్టర్ చందా అభిషేక్ వాసవి గ్రూప్లో కూడా డైరెక్ట్గా ఉన్నారు. అందులో భాగంగానే క్యాప్స్ గోల్డ్ నుంచి పెద్ద ఎత్తున బ్లాక్ మనీని ఇటు వాసవి నిర్మాణ సంస్థల్లో కూడా పెట్టుబడుల రూపంలో పెట్టినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. గత 5 ఏళ్లుగా క్యాప్స్ గోల్డ్ పెద్ద ఎత్తున ఐటీ ట్యాక్స్ని ఎగ్గొట్టినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. లెక్కలేని పెద్ద ఎత్తున నగదుని గుర్తించారు. అందులో భాగంగానే కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు బంజారాహిల్స్లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం, సికింద్రాబాద్లోని కార్యాలయం, వీరి వద్ద రీటైలర్గా ఎవరైతే గోల్డ్ కొన్నారో ఆయా దుకాణానికి సంబంధించినటువంటి వ్యాపారస్తుల షాప్లలో కూడా ఐటీ అధికారులు కొంత సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి రిసిప్ట్ లేకుండా బ్లాక్లోనే ఈ గోల్డ్ని అమ్మినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సికింద్రా ప్రాంతంలో పెద్ద ఎత్తున పాట్ మార్కెట్, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రీటైలర్లు గోల్డ్ షాప్కి సంబంధించినటువంటి నిర్వాహకులు పెద్ద ఎత్తున వ్యాపారాలు కొనసాగిస్తుంటారు. సో ఇక్కడ పెద్ద ఎత్తున విక్రయాలు జరిపారు. ఎలాంటి రిసిప్ట్లు లేకుండా ఈ బంగారాన్ని అమ్మినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఐటీ అధికారులు గుర్తించిన పరిస్థితి. ఇటు వారి డైరెక్టర్లు చందా అభిషేక్తో పాటుగా అందులో సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్లు చందా పరమేశ్వర్, ఇంకా మరికొంతమంది డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఈ సోదాలు కొనసాగి దీంతో పాటుగా వాసవి గ్రూప్కి సంబంధించినటువంటి, ఎందుకంటే భారీ నిర్మాణ సంస్థ వాసవి సంస్థలో కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు, ఎందుకంటే ఇక్కడ చందా అభిషేక్ వాసవి గ్రూప్ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ విజయ్ కుమార్కు స్వయంగా అల్లుడవుతాడు. సో వివాహం అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు క్యాప్స్ గోల్డ్ నుంచి పెద్ద ఎత్తున వాసవి గ్రూప్లో పెట్టినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన పరిస్థితి. అందులో భాగంగానే ఇటు విజయ్ కుమార్కి సంబంధించినటువంటి ఇళ్లలో, ఇటు అభిషేక్ సంబంధించినటువంటి ఇళ్లలో, వారి బంధువుల ఇళ్లలో, వారి యొక్క డైరెక్టర్లుగా సంస్థలో కొనసాగుతున్నటువంటి వారి ఇళ్లలో, కార్యాలయాల్లో కూడా 2 రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేశారు. నిన్న రాత్రి వరకు కూడా వాసవి నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. విజయ్ కుమార్ స్వస్థలమైనటువంటి వరంగల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఈ సందర్భంగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో మూడో రోజు కూడా ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. కోట్లాది రూపాయలు
రూపాయలు లెక్కలేని ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో 3వ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు, పెద్ద ఎత్తున నిధుల మళ్లింపులు, సంస్థలకు సంబంధించినటువంటి నిధుల మళ్లింపు జరిగినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో మరి ఈ రోజు సోదాలు పూర్తవుతాయా, ఇంకా కొనసాగుతాయా అనేది కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. సోదాలు పూర్తయిన అనంతరం కూడా ఐటీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.